నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. అనంతపురంలో ఒక చేప 3 గంటల పాటు ఆ నగరానికి నీళ్లు రాకుండా అడ్డుకొని మొత్తం చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిందంట. వివరాల్లోకి వెళ్తే అనంతపురంలో ఒక పెద్ద ఇది ఉంటుంది సార్, వాటర్ కనెక్టివిటీ పైప్స్ ఉంటాయి చూసి, అంటే సిటీలోకి వాటర్ ఎలా రావాలి మీకు ఐడియా ఉండే ఉంటుంది. క్లియర్గా గ్రాఫ్ వేసి చూపిస్తా. ఒక ఎగ్జాంపుల్, ప్రతి సిటీకి ఒకటి ఉంటుంది. ఒక సిటీ అనుకుంటే వాటర్ పైప్స్ ఉంటాయి ప్రతి ఏరియాకి. ఈ ఫ్లో మొత్తం 6 దిక్కుల్లోంచి వాటర్ వచ్చి మొత్తం నగరంలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తుంది. ఈ క్రమంలో వీటన్నిటి కనెక్ట్ చేసేది ఒక పైప్ ఉంటుంది. అంటే మెయిన్ వీటన్నిటికి డివైడ్ అయ్యే టైప్. ఈ ఏరియాలో ఒక చేప అడ్డుపడిందంట, ఫిష్. సుమారు జలమండలి అధికారులు 3 గంటల నుంచి 4 గంటలు శ్రమిస్తే గానీ ఆ చేపను పట్టుకోలేపారంట. ఆల్మోస్ట్ 7 kgs ఉందంట అది ఫిష్. 7 kgs. వాటర్ ఎందుకు రావట్లే? వీళ్ళు ఏమనుకున్నారు, అక్కడ ఎక్కడో మట్టి ఉంటుంది సార్, మట్టి దెబ్బలు అంటారు సార్, మట్టి గట్టలు అలాంటివి ఏమైనా పడి ఉంటాయేమో, అందుకే ఇది రాలేదు అనుకున్నాను. తీరా చూస్తే అక్కడ ఒక చేప, ఇదే చేప ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఈ చేప ఇంత 7 కిలోల విలువ చేసే చేప అడ్డుపడదంట, వాటర్ అయిపోయిందంట. ముఖ్యంగా ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పడం జరుగుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, ఫెసిలిటీస్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫోకస్. కొన్ని చోట్ల రోడ్లు బాగలేదు, కొన్ని చోట్ల డ్రైనేజీలు బాగలేదు, కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం ఉంది, కొన్ని చోట్ల బస్ షెల్టర్లు లేవు, కరెంట్ స్తంభాలు లేక చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఫోకస్ చేయాలి, ఈ మూడింటి మీద. ఈ జలమండలి అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారు. ఇప్పుడు ఇది అనంతపురం ఏఎన్టీపీ, అనంతపురంలో వాటర్ బోర్డు అధికారులు చోద్యం చూస్తూ ఊరుకుంటున్నారంట. ఇప్పుడు అంత నిర్లక్ష్యంతోనే కదా ఆ చేప, అసలు ఇప్పుడు నీటిలోకి ఒక ట్యాంక్ లోకి వాటర్ ఉన్న ట్యాంక్ లోకి చేప ఎలా వస్తుంది చెప్పండి? ఎలా వస్తుంది? వీళ్ళందరూ 3 నుంచి 4 గంటలు శ్రమిస్తే గానీ దీన్ని పట్టుకోలేపారంట. సిటీలోకి వాటర్ రాలేదంట అని వీళ్ళు చెప్తున్నారు. సో వెంటనే ఉన్నతాధికారులు, ఇంజనీర్స్ అందరూ అలర్ట్ అయ్యి అసలు ఏం జరిగిన విషయం చూస్తే, పెద్దగా ఏదైతే ప్రధాన రహదారి వాటర్ వచ్చే మార్గం ఏది ఉంటుందో అక్కడ చేప అడ్డుపడంతో దాన్ని తీయడంతో సుమారు అది 7 కిలోలు ఉందంట. ఇదే విచిత్రమైన సంఘటనలు ఏపీలోనే జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, వాటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోండి. ఇప్పుడు ఫిషెస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి, విషపూరితమైన ఫిషెస్ కూడా ఉంటాయి. అది ఏ జాతిగా చెందో చూసి ఆ వాటర్ని ఒకవేళ ఉంటే అలాంటివి, అది హార్మ్ఫుల్ వాటర్ అయితే ఆపేయండి, లేదా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. ప్రజలు అధికారులని, ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ కొడుతుంటే ఏ విధంగా అధికారులైనా ప్రభుత్వాన్నైనా నమ్ముతారు ప్రజలు? అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, ఏంటి, ఏమైందో బోర్డు అధికారులు ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు ఫోకస్ చేసి పట్టుకోండి. ఎందుకంటే ప్రధానంగా నిత్యావసరాల సరుకుల్లో ఇదొకటి, మనకి నీరు. ఇదే ఇబ్బంది అవుతాయి ఎలా చెప్పండి? వెంటనే యాక్షన్ తీసుకోండి. ఎవరు చేశారు, ఎందుకు చేశారో తీసి ఎంతటి స్థాయినా వదిలిపెట్టకండి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమున్నా కంప్లైంట్ ఇవ్వండి. ప్రజలారా మీకు కూడా చెప్తున్నాను, చోద్యం చూస్తూ ఊరుకోకండి. మనం కూడా అన్ని ప్రభుత్వాలే చేయవు, మనం కూడా చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు ఈ తాజా ఘటన అనంతపురంలో జరిగింది. 3 గంటల సేపు ఒక 7 కిలోల చేప నీరు రాకుండా అడ్డుకుందంటే చూడండి ఎంత ఎలా ఉందా పరిస్థితి. వీటి మీద ఫోకస్ పెట్టండి, వాళ్ళకి తగిన రీతిలో యాక్షన్ తీసుకుని సులభ మార్గంగా ఇబ్బంది లేకుండా మీ పని అయితే చేయండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.